బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తీన్మార్ మల్లన్న ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తన అభిప్రాయాలను పలు సందర్భాల్లో వెల్లడించారు. ప్రభుత్వ కులగణన సర్వేపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. దీంతో పాటు కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలపై కూడా పలు రకాల వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తాజాగా ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అలాంటి వ్యాఖ్యలు పార్టీలో విభేదాలు తేవడంతో పాటు ఆందోళనలు కలిగిస్తాయని భావించి నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, మల్లన్నకు అధికారికంగా నోటీసులు జారీ చేయకముందే కాంగ్రెస్ పార్టీ నోటీసుల గురించి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఏమైనా మీ సొంతమా, కాంగ్రెస్ పార్టీ బీసీలదంటూ వ్యాఖ్యానించారు. పార్టీ పేరుతో తనను బెదిరించాలని చూస్తే కుదరదని హెచ్చరించారు. ఈ క్రమంలో బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, ఈ అంశంపై ప్రశ్నించని ఎమ్మెల్యేల పని ప్రజలే చూసుకుంటారని మల్లన్న వ్యాఖ్యానించారు. ఇక ఈ షోకాజ్ నోటీసుల్లో ఆయన పార్టీ నియమాలు పాటించాల్సిన అవసరం ఉందని గుర్తు చేసింది. తన చర్యలు పార్టీకి నష్టం కలిగించకూడదని వివరణ ఇవ్వాలని కోరింది. మల్లన్నకి ఇచ్చిన ఈ నోటీసులు పార్టీ విధానాల అనుసరణ, వ్యక్తిగత అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నారు. ప్రభుత్వ కీలక విషయాలను ఒక పార్టీలో ఉండి బయట తప్పుగా పెట్టడం, బయట దాన్ని వ్యతిరేకించడం, బహిరంగ సభలలో కావచ్చు, బహిరంగ ప్రదేశాల్లో దాన్ని తప్పు పట్టడం అనేది పార్టీ నియమాలకు విరుద్ధంగా అంటూ కూడా ఈ యొక్క షోకాజ్ నోటీసులు వెల్లడించినట్టుగా మనకు తెలుస్తోంది. మీకు దమ్ముంటే నేను చెప్తా ఉన్నా, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడ్డ రెడ్డిలకు చెప్తా ఉన్నా, మీకు దమ్ముంటే మీరు గెలువురు పోర్రాయిగా, మీరు గెలువరి చూపిస్తా. ఈ ఎన్నికలలో మీకు డిపాజిట్లు కూడా రానియం కూడా. ఇక వాళ్ళు చూడరికి కాకతీయ యూనివర్సిటీలో చూడరి, కాకతీయ యూనివర్సిటీలో ఎన్నడూ లేంది వీసీ ఓసీ అయినుండు ఆయన రెడ్డి పాలన నడిపిస్తేందుకు యూనివర్సిటీ చరిత్రలో లేని ఇంకొక రెడ్డిని ఏం చేసిండు, ఏకంగా ఓఎస్డీ అని కొత్త పోస్టు నియమించుడు. ఓఎస్డీ అని ఎక్కడి మీరు, ఎక్కడి కథ, ఏ ఊరు మీది, ఏ ఊరికేళ్ళు వచ్చారు? తెలంగాణ రాష్ట్రాన్ని మీ తాత జాగిరి అనుకుంటారు. కాదురా బాబు, మేము కౌలుకిచ్చినాం, మేము కౌలుకిచ్చినాం, మేము ఓనర్లం కౌలుకిస్తే మీరు పంట దొంగతనం చేసుకుంటా, మీరు పొలాలు దొంగతనం చేసుకుంటున్నారు. ఇక ఓరి బిడ్డ, మీ కౌలు పని అయిపోయింది, మీ కౌలు కాలం అయిపోయింది. ఒరిజినల్ కాలం, బీసీల కాలం రేపు రాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. 2028 నాకైతే ఏం డౌట్ లేదు, అయిపోయింది. వాళ్ళే డిసైడ్ అయిపోయారు. ఇక ఇచ్చేవలసిందేనా, తప్పదా? బీసీలంతా మేలుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో, ఇక తప్పదనేటువంటి పరిస్థితి క్రియేట్ అయిపోయింది. సోదరులారా, మీ ఊర్లో పోండి, మన బీసీల ఓట్లు లేకపోతే వాళ్ళొక్క వార్డు మెంబర్ అన్న గెలవగలుగుతారా? పోని వార్డు మెంబర్ అన్న గెలవలేరు. 2028లో ఈ తెలుగు గడ్డ మీద మొట్టమొదటి బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉండు ఈ తెలంగాణ రాష్ట్రానికి. ఇది రాసి పెట్టుకోండి, ఇది జరిగి తీరుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా సోదరులారా. తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ఆ తర్వాత ఇంకెవరు కారు, కౌలు కాలం అయిపోయింది కాబట్టి కారని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా, మీకు దమ్ముంటే ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి, ఏదైతే తీన్మార్ మల్లన్న హన్మకొండలో జరిగినటువంటి వేదికగా ఏవైతే పలువురు బీసీ ఎమ్మెల్యేలను అలాగే ఓసీలను ఉద్దేశించి ఏవైతే వ్యాఖ్యలు చేశారో దానిపైన అయితే కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ఆయనకు షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? సంపత్, ముఖ్యంగా పరిశీలన చేస్తే వరంగల్కు సంబంధించిన సభలో మల్లన్న మాటలు చూస్తే నిజంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా, ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడా అనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ ఎమ్మెల్సీగా ఉంటూ ఈరోజు రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీలోనే తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. మేము ఓనర్లం, మీరు కాదు, మీరు కౌలుకు ఇచ్చే, మీరు కౌలుకు చేస్తున్నారు అని మాట్లాడడం జరిగింది. మొత్తానికి తెలంగాణలో రాజకీయాలను బీసీలు ఎంత ప్రభావితం చేస్తారా అనేది మేము చేసి చూపిస్తాం. ఇదే మీరు చివరి సీఎం ఓసీకి సంబంధించింది రేవంత్ రెడ్డి గారే లాస్ట్ సీఎం. రాబోయే 2028లో బీసీ వర్గానికి చెందిన వాళ్ళే సీఎం అవుతారని
కాంట్రవర్సీ, అంటే తెలంగాణలో ఒక పెద్ద దుమారాన్ని లేపిండని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు బీసీలను అనగదొక్కింది ఒక రెడ్డి వర్గమే. బీసీలను రాజకీయంగా ఎమ్మెల్యేలుగా ఉన్నా లేదా ఎంపీలుగా ఉన్నగా మంత్రులుగా కానివ్వలేకపోయారు. బీసీ ప్రజలు అత్యధికంగా ఉన్నప్పటికీ ఇది మీకు చివరి ఛాన్స్. ఇది మా ఏదంటున్నావు, ఈ రాజకీయం కూడా భూమితో పోల్చడం జరిగింది మల్లన్న సామాజికంగా చూస్తే. అంటే ఈ అన్నిటి నేపథ్యంలోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు గురువారం పిసిసి క్రమశిక్షణ కమిటీ సోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ జారీకి సంబంధించిన దాంట్లో ఈ కమిటీ చైర్మన్ జి చిన్నారెడ్డి పేరుతో ఈ నోటీసులను జారీ అయ్యని చెప్పొచ్చు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించిన దాంట్లో తీర్మాన్ మల్లన్న పాల్పడుతున్నారని అందులో పేర్కొనడం జరిగింది. ఈ నెల 12 లోపు వివరణ ఇవ్వాలనేది కూడా దీంట్లో పేర్కొనడం జరిగింది. లేదంటే పార్టీ పరంగా క్రమశిక్షణకు సంబంధించిన దాంట్లో కఠిన చర్యలు తీసుకోవాల్సిన వస్తుందనేది కమిటీ హెచ్చరించడం జరిగింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్టీ హైకమాండ్ ఎవరైతే ఉన్నారో ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగా మీడియా ముందు పరుష పదజాలముతో మాట్లాడారని ఇప్పుడు మనం ఆయన మాటల్లోనే విన్నాం కదా. ఆ పదజాలము కరెక్ట్ అయిన పదజాలం కాదు, కానీ రాజకీయంగా ఏవైనా ఉంటే ఒక పార్టీకి సంబంధించిన విషయాలు ఏవైనా ఉంటే ఆ పార్టీలోనే అంతర్గతంగా లేదా మాట్లాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒక బహిరంగ సభలో ఒక విద్యార్థులు పాల్గొన్న సభలో రెచ్చగొట్టే విధంగా ఓసీలకు సంబంధించింది కానీ ఎట్లా అగ్రవర్ణాలకు సంబంధించిన దాంట్లో రెచ్చగొడుతూ మాట్లాడడం అనేది జరిగింది అనేది కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి తీసుకుపోవడం జరుగుతుంది అనేది ఈ నోటీసులో పేర్కొనడం జరిగింది. అట్లాగే బీసీలకు సంబంధించిన మనోభావాలను దెబ్బతీసేలా కులగన్న నివేదికను తగలబెట్టినట్లు ఈ పై కూడా పిసిసి క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులు అందాయనేది కూడా తెలుస్తుంది. ముఖ్యంగా అయితే పార్టీ ప్రయోజనాలకు సంబంధించి పక్కన పెట్టి వ్యక్తిగత ఎజెండాతోనే మల్లన్న ముందుకు పోతున్నాడు అనేది కూడా ఈ నివేదికలో పేర్కొనడం జరిగింది. ఎందుకు అంటే మల్లన్న పైన చర్యలు తీసుకోకూడదు చెప్పాలని కూడా సోకాజ్ నోటీసుల్లో ప్రశ్నించినట్లు కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ కు సంబంధించిన దాంట్లో తీర్మార్ మల్లన్నకు సోకాజ్ నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. కులగన్న నివేదికకు సంబంధించింది కానీ దానికి వ్యతిరేకంగా మాట్లాడిన మల్లన్న తీరుపై చర్చనీయాంశంగా మారిందనేది చెప్పుకోవచ్చు. సోకాజ్ ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకుంది కమిటీ. ఈ నేపథ్యంలోనే మల్లన్నకు సోకాజ్ నోటీసులు ఇచ్చినా తెలుస్తుంది సంపత్. ఓకే, థ్యాంక్ యూ రాములు.